గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు ధ్యానించుకుందాం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. చదవబడిన వాక్యంలో స్వయంగా యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాటలు, కొండ మీద చేసిన ప్రసంగంలో ఒక భాగం ఇది. ఏమంటున్నారంటే, మీ మనస్సులను పరలోకం మీద ఉంచుకోవాలి అంటే మీరు బాగా ప్రేమించే మీ ధనము పరలోకంలో దాచుకోండి, ఆటోమేటిక్గా మీ మనసులో పరలోకం మీదే ఉంటాయన్నారు. ధనాన్ని బ్యాంకులోనో లేక మన ఇంట్లోనో దాచుకోవడం తెలుసు, కానీ పరలోకంలో దాచుకోవడం ఎలా? ఇంట్లో ఉన్న ధనం కానీ బ్యాంకులో ఉన్న ధనానికి కూడా సేఫ్టీ లేదు. ఏ ధనానికి సేఫ్టీ ఉన్నది అంటే, ఏ ధనం అయితే మనం పరలోకం అనే బ్యాంకులో దాచుకుంటామో ఆ ధనానికి సేఫ్టీ ఉంటుంది. ఇంట్లో ఉన్న ధనం అలా పక్కన పెడితే కొంతకాలానికి, కొన్ని సంవత్సరాలకి ఆ యొక్క కాగితాలన్నీ కూడా పాడైపోయే ప్రమాదం ఉంటుంది. చాలామంది ఇంట్లో బ్లాక్ మనీని దాచుకుని కొన్ని రోజులకి అవి ఓపెన్ చేసేటప్పటికి మొత్తం అన్ని కాగితాలన్నీ చెద తినేసిన పరిస్థితులు ఉన్నాయి. చాలామందికి బాగా డబ్బులు ఎక్కువైపోయి బ్లాక్ మనీ దాచుకునేవాళ్ళు చివరికి వారు అది అనుభవించరు, ఇంకొకరికి ఇవ్వరు. కానీ పరలోకంలో ఉన్న ధనానికి ఏ విధమైన చెద పట్టదు, తుప్పు పట్టదు, దొంగలరని యేసు ప్రభు చెప్తున్నారు. పరలోకంలో ధనం ఎలా సంపాదించుకోవాలి అది ఇక్కడ ప్రశ్న. ఐదు మార్గాలు, అనేకమైన మార్గాలు ఉండొచ్చు. 5 మార్గాలు చెప్తున్నాను. నెంబర్ 1, విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకోండి. యేసు ప్రభు చెప్తున్నాడు, నా నిమిత్తం మీకు హింసలు, బాధలు వస్తాయి. ఆ హింసలో బాధలు వచ్చినప్పుడు మహానందంగా ఎంచుకోండి, పరలోకమందు మీ యొక్క ధనం అధికమగును. ఎందుకంటే నా నిమిత్తం మీరు నిలబడతారు కాబట్టి దేవుని నిమిత్తము దూషింపబడే పరిస్థితి వచ్చిన మొదటి రీజన్ దేవుని నిమిత్తము. రెండవ రీజన్ నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము అన్నాడు, నీతి నిమిత్తము అని కూడా అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం. కాబట్టి నా నిమిత్తం అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం నిమిత్తము ఆకర్షణలు వచ్చినా, శ్రమలు వచ్చినా మనం నిలబడితే పరలోకంలో మన ధనము అధికమవుతుంది. ధనం అధికమవడం అంటే ఆయన ఇచ్చే రివార్డ్, ఆయన ఇచ్చే బహుమానము ఇంకా హెచ్చింపబడుతుంది. రెండవది, దేవుని నిమిత్తము నీతిగా బ్రతికినప్పుడు, ఎంత యథార్థంగా నీతిగా బ్రతికితే అంతమంది శత్రువులు అవుతారు. అయినప్పటికీ హింసలు ఎదురైనా నీతిగా బ్రతికితే ఆ నీతిని బట్టి దేవుడు పరలోకంలో మన ధననిధిని హెచ్చిస్తాడు. ఆ తర్వాత మూడవది, ఎదుటి వానికి సహాయం చేయగలిగితే, మన దగ్గరున్న ధనంలో ఎదుటి వానికి ఏమైనా మనం సహాయం చేయగలిగితే, మన వస్తువు అవ్వచ్చు, డబ్బు రూపంలో అవ్వచ్చు, వాడికి పేదలకి ఫీజు కట్టచ్చు, లేకపోతే ఆహారం పెట్టచ్చు, ఏదన్నా సరే మనం అది చారిటీ మనం చేసినప్పుడు అది పరలోకంలో ధననిధిగా మారుతుంది. 3. 4వది, మన దగ్గర డబ్బులు లేవు, మనమే పేదోళ్ళు, సర్వీస్ చేసిన 2 చేతులు 2 కాళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయి, బాధల్లో ఇబ్బందుల్లో వారి పని వారు చేయలేని వారికి సేవ చేసిన అది పరలోకంలో ధననిధిగా మారుతుంది. ఎన్నైనా 4. 1, యేసయ్య నిమిత్తము శ్రమ వచ్చిన విశ్వాసాన్ని కొనసాగించడం. 2, నీతి నిమిత్తము శ్రమ వచ్చిన నీతిని కొనసాగించడం. 3, మనకున్న ధనములో పేదలకి సహాయం చేయడం. 4, మన దగ్గర ధనం లేకపోతే సర్వీస్, మనం చేయగలిగిన పరిచర్య అందించిన పరలోకంలో ధననిధి ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ 5వది, మోస్ట్ ఇంపార్టెంట్, నువ్వు పొందిన రక్షణను బట్టి అనేకులను ఆత్మను రక్షించినప్పుడు పరలోకంలో మన ధననిధి హెచ్చింపబడుతుంది. నేను తెలుసుకున్న సత్యాన్ని నా మరణం లోపల అనేకులకి ఈ సత్యాన్ని తెలిపి అనేకులను సత్యంలో నడిపిస్తే, అనేకులకు యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గాన్ని బోధించి అందులో వారు నడిపించగలిగితే పరలోకంలో మనకి దేవుడిచ్చే జీతం అత్యున్నతంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా జీవించడానికి ప్రయత్నిద్దాం.
పౌలు భక్తుడు అంటాడు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతితో, ధనవంతులారా మీరు ధనాన్ని బట్టి అతిశయించొద్దు. మీకు ధనాన్ని ఇచ్చింది కూడా దేవుడే. మీ ధనాన్ని బట్టి గర్వించొద్దు అంటాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:17 ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ఈ ధనం ఏంటట? అస్థిరమైన ధనమట. అస్థిరమైన ధనం అందు నమ్మిక ఉంచొద్దు. పరలోకమందు ఉన్న ధనం గురించి ప్రయాసపడి అంటాడు. అది ఎలాగంట చూడండి, సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించము. 1 తిమోతి 6:19. కాబట్టి ప్రియులారా, ఒకసారి మనం చెక్ చేసుకుందాం. నాకు బ్యాంకులోను లేక ఇంట్లోనూ ఎంత ధనం ఉందో కాదు, కానీ పరలోకంలో నా అకౌంట్లో ఏమైనా కొంచెమైనా ధననిధి ఉందా? సంపాదించగలిగానా? ఈ 5 పనులు చేసి పరిశుద్ధంగా దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించి నీతిగా బ్రతికి ఎదుటి వారికి నాకున్న దాంట్లో సహాయం చేసి డబ్బులు లేకపోయినా సేవ అందించి తెలుసుకున్న సత్యాన్ని 10 మందికి చెప్పి వాక్యం ద్వారా కొన్ని ఆత్మలు రక్షించి పరలోకంలో ఏమైనా ఇప్పటికి సంపాదించానా లేదా అని ఒకసారి ఆలోచన చేద్దాం. లేదంటే ఆ విధంగా మనం ప్రయత్నిద్దాం. అప్పుడు మన మనస్సు మన హృదయము పైన వాటి మీదే ఉంటుంది. దేవుని పరలోక రాజ్యానికి మనం వారసులం అవుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి, ధ్యానించిన వాక్యం అందరికీ రక్షణ వాక్యంగా ఫలింపచేయమని, ఇంక ఎప్పుడు ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి సంపాదిద్దామా, బంగారం సంపాదిద్దామా, బట్టలు కొనుక్కుందామనే ఆలోచనతో పాటుగా అవన్నీ కూడా శారీరకంగా కోరికలు మాకు ఉండొచ్చు, కానీ వాటికంటే ఎక్కువగా పరలోకమున్నకు నేను వెళ్ళబోతున్నాను. నా ప్రభు సన్నిధి చేరబోతున్నాను. అక్కడ వట్టి చేతులతో వెళ్ళకూడదు. అక్కడ నేను పేదవానిగా ఉండకూడదు. అక్కడ ధనవంతునిగా ఉండాలంటే సంపాదించేది భూమి మీదే కనుక నేను ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదు. ఎవరి జీవితం కూడా శాశ్వతం కాదు. కనుక ఈ లోపల నేను నా ప్రభు కొరకు ఏం చేయాలి, పరలోకపు ధననిధి కొరకు నేను ఏం ప్రయాసపడాలని మేమందరం యోచించి ఆ విధంగా జీవించి నీ చేతుల ద్వారా గొప్ప జీతాన్ని తీసుకునే పరిచర్య, పరిశుద్ధ జీవితం, యథార్థ జీవితం, ఎతటి వానికి మేలుకరమైన జీవితం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనలను యేసయ్య మార్గంలోనే నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.